ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024వ సంవత్సరం మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి ఏ రోజు వస్తుంది, షష్ఠి తిథి నుంచి ఎప్పటి వరకు ఉంది, పూజ చేసుకోవడానికి శుభ సమయాలు, ఉపవాస విధానము, నైవేద్యము ఏమి పఠించాలి, స్నానం, సంతానం, వివాహం, ఆరోగ్యం, నాగదోష సమస్యలు, కుజదోషము, రుణబాధలు ఉన్నవాళ్ళు ఈరోజు ఏ విధంగా పూజించుకోవాలి, ఇంకా ఎన్నో విశేషాలతో ఈ వీడియో ఉంది ఫ్రెండ్స్. శివపార్వతుల రెండవ తనయుడు ఇంకా ఆ గణనాథుని తమ్ముడు అయిన కుమారస్వామి జన్మించిన రోజుగా, ఇంకా తారకాసురుడనే రాక్షసుని సంహరించిన రోజుగా మనము ఈ కుమార షష్ఠి అంటారు, సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాము. స్కంద షష్ఠి అని, సుబ్బరాయుడు షష్ఠి అని, సుబ్రహ్మణ్య షష్ఠి అని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతోటి జరుపుకుంటారు. ఇది తెలుగునాట కానీ ఎన్నో చాట్ల కూడా ఎంతో విశేషమైన పండుగ. స్వామివారికి వివాహం కూడా ఈరోజే జరిగిందని మన పురాణాలు చెబుతున్నాయి. అన్ని ఆలయాలలో కూడా శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి వివాహాలు, ఇంకా స్వామివారికి అభిషేకాలు, విశేషంగా పూజలు జరుగుతాయి ఆలయాలలో. ఈరోజు కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అని, షణ్ముఖుడని, కందుడు అని, మురుగన్, గుహుడు అనేక నామాలతోటి పిలుచుకుంటారు. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే శుద్ధ షష్ఠి కలిగిన రోజున మనము సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటాము. రోజు స్వామివారిని పూజించడం వలన అనేక నాగదోష నివారణకు, సంతానలేమికి, జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు, చర్మవ్యాధులు, ఆరోగ్య సమస్యలు, రుణ సమస్యలు, కుజదోష సమస్యలు ఉండి వివాహంలో ఇబ్బందులు ఏర్పడిన వాళ్ళకి, వివాహం శీఘ్రమే కావాలనుకునే వారికి, అనేక సమస్యలకు తరుణోపాయము ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే కలుగుతుంది. మనము ఏది మనసులో అనుకొని కోరుకొని పూజించినా ఆ స్వామి వెంటనే నెరవేరుస్తారు. 2024వ సంవత్సరంలో మనకి సుబ్రహ్మణ్య షష్ఠి ఏ రోజు వచ్చిందో చూద్దాము ఫ్రెండ్స్. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్ల షష్ఠి తిథి రోజు అంటే మనకి 2024వ సంవత్సరం డిసెంబర్ 7వ తేదీ శనివారం రోజు సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠిగా జరుపుకుంటాము. షష్ఠి తిథి ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే డిసెంబర్ 6వ తేదీ శుక్రవారం రోజు ఉదయం 10:51 నుంచి ప్రారంభమవుతుంది. మరలా డిసెంబర్ 7వ తేదీ శనివారం ఉదయం 9:26 వరకు షష్ఠి తిథి ఉంటుంది. మనకి హిందూ ధర్మ ప్రకారము సూర్యోదయ సమయంలో తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాము. కాబట్టి డిసెంబర్ 7వ తేదీ శనివారం రోజు సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి లేదా కార్తికేయ షష్ఠిగా జరుపుకుంటాము. ఈరోజు నక్షత్రము ధనిష్ట నక్షత్రము. ఈరోజు మనకి పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఉదయము అంటే డిసెంబర్ 7వ తేదీ ఉదయము 5:32 నుంచి 7:23 లోపల. ఈరోజు అమృత గడియలు ఉదయము 6:38 నుండి 8:12 లోపల. ఈరోజు మనకి డిసెంబర్ 7 శనివారం రోజు 9:26 వరకు షష్ఠి తిథి ఉంటుందండి. ఆ లోపల చేసుకుంటే సాధ్యమైనంత వరకు మంచిది. ముఖ్యంగా మనకి శనివారంతో కూడి రావడము చాలా విశేషమండి. ఇలా శనివారంతో కూడి వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్టయితే ఏలినాటి శని దోషాలు కూడా తొలగుతాయి. తప్పకుండా చాలా వరకు శివాలయంలో కానీ ఆ గణనాథుని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు తప్పకుండా ఉంటాయండి. లేదంటే పుట్ట లేదా నాగపడిగా ఉంటుంది. ఎక్కడైనా చక్కగా మనం చేసుకోవచ్చు, మంచిది. ముఖ్యంగా ఈరోజు ఉపవాసం ఉండడం చాలా ముఖ్యంగా కఠినం ఉపవాసం ఉంటే గనక చాలా మంచిది. అట్లా ఉండలేదు, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు పాలు పళ్ళు ఇవి తీసుకోవచ్చు. అసలు ఇంకా ఉండలేని వాళ్ళు బియ్యంతో వండినవి కాకుండా మాత్రమే తీసుకోవాలి. అంటే దోశలో కూడా మనం బియ్యం వాడతాము, అన్నము ఇలాంటివి ఏమి తీసుకోకూడదు. కుదిరితే గోధుమ రవ్వతో చేసిన ఉప్మా, ఫ్రూట్స్ అలాంటివి మాత్రమే తినాలి. బియ్యంతో చేసినవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు. పొద్దునంతా పూజ చేసుకొని సాయంత్రము ఉపవాసము విరమించి అప్పుడు పూజించాలి ఫ్రెండ్స్. అది 7 తర్వాత మాత్రమే ఈరోజు ఉపవాసం విరమించడానికి టైము. రోజు సమస్త ఉపచారాలతో స్వామివారిని పూజిస్తే మన మనస్సులో ఉన్నటువంటి ఎటువంటి కోరికలైనా శీఘ్రమే నెరవేరుతాయి. నైవేద్యంగా పచ్చి ఆవు పాలు, పానకము, చలిమిడి, కొబ్బరితో కాయ తప్పకుండా అయితే కొట్టాలి ఫ్రెండ్స్. వడపప్పు, చిమ్మిలి ఇవి పెడతాము. ఇంకా మనకి నాగుల చవితి, నాగుల పంచమి ఇలాంటి రోజుల్లో పాలు పోయిన వాళ్ళు, పుట్టలో పాలు పోయిన వాళ్ళు ఈరోజు పాలు పోసినా మంచిది. ఈరోజు స్వామివారికి పాలు పోసినా మంచిదండి. ఇంట్లో ఉంటే చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు. ఇంట్లో పటం లేని వాళ్ళు జంట నాగులకి దగ్గరలో ఉన్న ఆలయానికైనా వెళ్ళి పాలు పోసినా మంచిది. ఇంట్లో ఒకవేళ పటం లేకపోయినా మనకి శివపార్వతులు
నాయకుడు కుమారస్వామి అంటే కుటుంబం కలిసి ఉన్న ఫోటో ఉన్న పెట్టుకొని చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు దీపము ఆవు నేతితోటి దీపం పెడితే చాలా మంచిదండి. అది కూడా మనం ఒక మట్టి ప్రమిదలో ఉప్పు పోసి ఆ పైన ఒక 6 అంటే షణ్ముఖుడు కదండి, అందుకని 6 మిరియాలు వేసి ఆ పైన ఆవు నేతితోటి దీపం పెడితే ఆలయంలో పెట్టుకున్న ఇంట్లో పెట్టుకున్నా కూడా మనకి అన్నింటా విజయాలు చేకూరుతాయి. రోజు స్వామివారిని ఎర్రని పువ్వులు, ఎర్రని అక్షింతలు, పసుపు రంగు పళ్ళు అలాంటివి పెట్టాలి ఫ్రెండ్స్. 6 దీపాలు పెట్టి 6 సార్లు ప్రదక్షిణ చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే షణ్ముఖుడు కాబట్టి 6 ముఖాలు కలవాడు కాబట్టి 6 సార్లు చేస్తే మంచిది ఫ్రెండ్స్. రోజు స్వామివారిని పూజించేటప్పుడు తప్పకుండా చదవవలసినవి సుబ్రహ్మణ్య అష్టోత్తరము, ఇంకా సుబ్రహ్మణ్య కరావలంబన స్తోత్రము, కవచము, ముఖ్యంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము చదివితే మంచిది ఫ్రెండ్స్. ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము పఠించితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ చదువులేమో అనుకున్న సుబ్రహ్మణ్య స్వామి వారిది చదువుకొని ఇంకా శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః అని 108 సార్లు పఠిస్తే కూడా చాలా మంచిది. వాళ్ళలో ఈరోజు వివాహం జరుగుతుంది కదండి. శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి వివాహం కాని వాళ్ళు ఈరోజు వివాహం చూసిన ఆ వివాహంకి సంబంధించి అయినా వస్తువులు ఇచ్చినా వాళ్ళకి శీఘ్రమే వివాహం జరుగుతుంది. వివాహం కాని వారే కాదండి, వివాహం అయిన వాళ్ళైనా సరే చేసినా కూడా వాళ్ళకి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండి ఎప్పటికీ గొడవలు జరగకుండా ఎంతో చక్కగా ఉంటారు. చక్కగా తలస్నానం చేసి ఇంట్లో పూజించుకొని నైవేద్యము సమర్పించుకొని కొబ్బరికాయ కొట్టుకొని చదువుకోవాల్సినవి చదువుకొని దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే మంచిది. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండి, లేని వాళ్ళు చక్కగా చేసుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి తర్వాత ఉపవాసం విరమించుకొని అప్పుడు భుజించవచ్చు. ఎంతో విశేషంగా మనకి శనివారంతో కూడి వస్తున్న సుబ్రహ్మణ్య షష్ఠి రోజు భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకొని ఆయురారోగ్యాలు పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.